వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7710 అదే మొన్న ఇష్యూ అయినట్టుంది కదా, ఆల్మోస్ట్ బాబుకి హార్ట్ లో హోల్ ఉందని చెప్పేసి. సో ఏం జరిగింది, ఐ మీన్ ఎలా? సో యాక్చువల్గా మాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక చాలా బాగుండే. సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి మాకు అసలు ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఓకే. సో అంతా హ్యాపీగానే ఉన్నాం మేము. హ్యాపీగా ఉన్నాం. నేను కూడా ప్రమోషన్ చేసుకుంటూ వీడియో చేసుకుంటూ సో మంచిగానే ఉండే. సో నేను 8 months అనుకుంటా. సో 8 months అప్పుడు ఒక చిన్న కార్ తీసుకున్నా. 2 lakhs పెట్టి 2,30,000 ఏమో పెట్టి కార్ తీసుకున్నా. ఓకే. i10 అని చిన్నది. సో మన ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ, మనం ఎక్కువ పెద్ద కార్ ఎందుకు అని చెప్పేసి ఉన్న బడ్జెట్లో చిన్న కార్ తీసుకున్నా. కార్ తీసుకున్న 15 daysకే కార్ యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యోయ్యో, 15 daysకి కార్ తీసుకున్న 15 daysకే కార్ యాక్సిడెంట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి జగిత్యాల అని చెప్పేసి ఒక ఊరు ఉంది, అక్కడ ఒక రిసార్ట్ ఉందని తెలిసింది. జగిత్యాల. సో అక్కడ రిసార్ట్ ఉందని తెలిస్తే నార్మల్గా మనం వెళ్ళి అట్లా చిల్ అయిదాం ఒక రోజు అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకొని ఉన్నాం. ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్తున్నప్పుడు సడన్గా అంటే నా మొబైల్ ఉంటుంది కదా, సో మొబైల్ ఏం చేసిన అంటే ఫ్రంట్ సీట్లో ఎవరు లేరు, అన్న బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. ఆ మొబైల్ అక్కడ పెట్టేసినాక అంటే మనది పెట్రోల్ కార్ అన్నమాట. సో నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక 2-3 బాటిల్స్ ఒక దగ్గర ఆపి ఎక్స్ట్రా పెట్టుకున్నా. పెట్రోల్ పెట్టుకొని మంచిగా హ్యాపీగా పాటలు పెట్టుకొని వెళ్తున్నప్పుడు సడన్గా నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చేసరికి అన్న వేరే కాల్లో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా మేము ఇట్లా కార్లో వెళ్తున్నామని, వేరే రీజన్ చెప్పినప్పుడు ఈ కాల్ వస్తే మళ్ళీ వినిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనేం చేసిన అంటే ఆ మొబైల్ని సైలెంట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఆ సైలెంట్ చేద్దామని చెప్పేసి ఆ బటన్ని ఇట్లా వచ్చిన అంతే, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇటు ముంగట చూసే వరకు యాక్సిడెంట్ అయింది. నేను డ్రైవ్ చేస్తున్నా, జస్ట్ ఇలా చూసి అలా చూసా అంతే. అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఒక టర్నింగ్ అనమాట, ఇలా కర్వ్ ఉంది. సో వాళ్ళు నేనంటే చూసుకోలేదు, ఓకే జస్ట్ 1 second గ్యాప్. సో ఆయన కూడా చూసుకోవాలి కదా, ఆయన చూసుకోలే, నేను చూసుకోలే. ఆయన మన సైడ్ వచ్చేసిండు, నేను నా లైన్లో ఉన్నా, నేను లైన్ క్రాస్ కాలేదు, ఆయన మన లైన్లోకి వచ్చేసిండు. అలా అంటే ఫ్రంట్ మొత్తం పగిలిపోయింది ఎక్కడికక్కడ. అప్పుడు యాక్సిడెంట్ అయింది. మాకెవ్వరికి ఏం కాలేదు, ఓన్లీ యాక్సిడెంట్ అయింది. అది కూడా ఓన్లీ కార్కి ఆ ఫ్రంట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మాకేం కాలేదు, దేవుడు అప్పుడైతే మనకు కాపాడిండు. అది 15 days కున్న 15 daysకే. తర్వాత కార్ని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినాక కార్కి ఆల్మోస్ట్గా 1,30,000 దాకా అవుతాయి అని చెప్పిండ్రు. కొన్నదే 2 lakhs పెట్టి 2,30,000 పెట్టి సెకండ్ హ్యాండ్లో మళ్ళీ దీనికి 1,30,000 అప్పటికప్పుడే. మళ్ళీ దీనికి ఏం పెట్టాలా అనుకున్నా, కానీ ఎట్లా తీసుకున్నాం, పెట్టుకోవాలి తప్పదు కదా. 1,30,000 మళ్ళీ పెట్టి చేపిస్తున్నా. అట్లా చేపిస్తున్నాక దాని తర్వాత 8 months దాటినాయి కావచ్చు, లేదు 8 months దాటలేదు, 7th monthలో డెలివరీ అయింది. 7th monthలో యాక్సిడెంట్ అయింది. 7 నుంచి 8 monthకి క్రాస్ అయినాం. ఆ 8 month క్రాస్ అయ్యి మేము 9th monthకి వెళ్తున్నాం. రేపు 9th month పడుతుందనే డే రోజు డెలివరీ అయింది. రేపు 9th month అంటే ఈ రోజే డెలివరీ, నెల తక్కువ. అంటే 9th month పడ్డ రోజే డెలివరీ అయింది. ఏ రోజు అయితే మనకు 9th month పడుతుందో సో అదే రోజు డెలివరీ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ నొప్పులు వచ్చేసి అట్లా పెయిన్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ రోజు ఒక మూవీ ప్రమోషన్ ఉండే, ఆ ప్రమోషన్ గురించి కరీంనగర్కి వెళ్ళిన, అదంతా షూట్ చేసుకొని వస్తున్నా. రిటర్న్ అయ్యే టైంలో కాల్ వచ్చింది, ఇట్లా రావాలి అని చెప్పేసి, డెలివరీ టైం అయింది, సిగ్నేచర్స్ కావాలని చెప్పిండ్రు. సో చెప్తే అక్కడ నుండి నేను బయలుదేరినాక ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది. అంటే ఆ వర్షంలో ఇంకా మనం వెళ్ళలేము, అంటే ప్రెషర్, బైక్ మీద వెళ్తున్నాను నేను యాక్చువల్గా, ఆ ప్రెషర్ బాగా వస్తుంది. ఇక మనం ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ వర్షంలో అట్లనే తడుచుకుంటూ వెళ్ళినా. హాస్పిటల్లో ఉందని. సో అట్లనే తడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి రీచ్ అయినాక వాళ్ళు
డెలివరీ అన్నారు. అప్పటికే అయిపోయింది. అంటే ఓకే. లేదు లేదు, ఇక నేను వెళ్ళినాక సిగ్నేచర్ చేయాలి ఓకే. కదా. సో అక్కడ నేను సిగ్నేచర్ చేసినాక వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. ఇక లోపల తీసుకెళ్ళినాక ఒక 1 అవర్, మేబీ 1 అవర్ తర్వాత బయటికి వెళ్ళి వీడియో తీసుకుంటూ ఇట్లనే వీడియో తీసుకుంటూ నవ్వుకుంటున్నా హ్యాపీగా. అంటే ఫస్ట్ వచ్చి వాళ్ళు బాబు పుట్టిండు అని చెప్పిండ్రు, బయటికి తీసుకొస్తారు కదా, అందరు హ్యాపీగా ఉన్నారు, ఓకే. అందరు కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు, మస్తు హ్యాపీగా ఉన్నా. అదే కరెక్ట్ టైంకి వాళ్ళు బయటికి వచ్చిండ్రు, బాబుని తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కియాలి, ఇప్పుడు ఆ బాబుకి అర్జెంటుగా మనం వెంటిలేటర్ మీద పెట్టాలి, ఓకే. మీరు కరీంనగర్కి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు. పెద్దపల్లిలో ఉన్నారు అప్పుడు మీరు? అప్పుడు నేను పెద్దపల్లిలో ఉన్నా. ఓకే. కరీంనగర్ నుంచి వచ్చిన, మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాలి. జస్ట్ డెలివరీ అయింది? డెలివరీ అయింది, మళ్ళీ కరీంనగర్. ఓ. సో అక్కడ బాబు లైక్ ఇట్లా బయటకు వచ్చినాక బాబుని ఇట్లా తీసుకొని మనం చక్కగా ఇట్లా చూడలే, నేను అయ్యో. ముఖం కూడా కరెక్ట్ చూడలే. అట్లనే మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, సో మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఓకే. అంబులెన్స్లో. సో అంబులెన్స్లో ఎక్కినాక ప్రాపర్గా తెలియదు అప్పటి వరకు మనకు బాబుకి ఏమైంది, ఏం ప్రాబ్లం అనేది తెలియదు. ఓకే. సో నార్మల్గా ఏంటంటే బేబీస్ అంటే పెడతారు కదా, అది బాక్స్లో అలా పెడతారు కదా, అదే అనుకున్నా. కానీ ఎందుకో నాకు మనసులో చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. ఓకే. వెళ్తున్నప్పుడు గట్టిగా ఏదో ఏదో వినిపిస్తుంది, ఇక ఎందుకు అట్లా అయిందో తెలియదు, ఓకే. కానీ బాగా అదైంది. సో నేను కూడా ఎట్లా అంటే బాడీలో మొత్తం పవర్ లేకుండా అయిపోయినా. ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆ ఆలోచనతో పాటు ఈ ఆలోచన ఇంకా పెరుగుతూ పోతుంది. భయం వేస్తుంది. బాగా భయం వేస్తుంది. ఇక నేను ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నా, ఓకే. అంటే మంచిగా జరగాలి ఏదైనా అని చెప్పేసి. ఇక మన పక్కన ఉన్న మన డ్రైవర్ కూడా, ఆయన కూడా మనకు ఇట్లా చేసి ఏం కాదు, నేను ఇలాంటి కేసెస్ ఇప్పటి వరకు ఒక 1000 చూసిన, నువ్వేం టెన్షన్ పడకు అని ఆయన చెప్తున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ ఆయన అంటే నార్మల్గా వెళ్తున్నాం. సో ఆయన చెప్తా అంటే నాకు ఎందుకో లైక్ దేవుడే చెప్పిస్తున్నాడా అన్నట్టు అనిపించింది అలాంటి టైంలో. అంటే ఆ టైంలో మనకి ఎవరైనా కొంచెం మాట సహాయం చేస్తే ఇక కొంచెం ధైర్యం వచ్చింది. సరే అని చెప్పేసి హాస్పిటల్కి రీచ్ అయినాం. అయితే నార్మల్గా మనం వెంటిలేషన్ కదా అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. సో అక్కడ తీసుకెళ్ళాక అక్కడ వెంటిలేషన్ అవైలబుల్ లేదు కరీంనగర్లో. కరీంనగర్ మాతా శిశువులో మనకు వెంటిలేషన్ అవైలబుల్ లేదు, ఎందుకంటే బేబీస్ ఎక్కువ ఉన్నారంట. మనం తీసుకెళ్ళిన టైంలో బేబీస్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే బేబీస్ ఎక్కువ ఉన్నారు, మరి టైం పడుతుంది, లేదంటే మీరు వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే అంత సడన్గా మనం ఎక్కడ తీసుకెళ్తాం, నార్మలే కదా అని చెప్పేసి అక్కడనే ఒక 5 to 6 hours దాకా అక్కడనే ఉన్నాం, వెయిట్ చేసాం. సో వెయిట్ చేసినాక అక్కడ నుండి మాకు తెలిసిన వాళ్ళు ఉండే, సో వేరే హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళినాం. ఆ గ్యాప్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండే, సో వాళ్ళు ఒక హాస్పిటల్ రిఫర్ చేసిండ్రు, అక్కడనే ప్రైవేట్ హాస్పిటల్. సో హాస్పిటల్ తీసుకెళ్ళాం కరీంనగర్లో. దానికి ముందు స్కానింగ్ చేయాలి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ చేసిండ్రు. ఆ స్కానింగ్కి వాళ్ళు మేము వెళ్ళిన 5 to 6 hours తర్వాత 5-6 గంటలు అయిపోయింది. ఆ 5-6 గంటలు మాకు ఎండ్లో తెలుసు, అసలు ఆ 5-6 గంటలు మేము వేస్ట్ చేసినందుకు చాలా పెద్ద అప్పటికి మాకు తెలియదు అసలు ఏం జరిగిందో. సో వాళ్ళు ఎక్స్రే తీసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్. నేను చెప్పిన ఒక 2-3 hours తర్వాత వచ్చి ఎక్స్రే తీసినాక వన్ సైడ్ లంగ్స్ ఉంటాయి కదా, వన్ సైడ్ లంగ్స్ ఏమో పనిచేస్తలేదు అని చెప్పిండ్రు, మొత్తానికి వర్క్ చేయట్లేదు అని చెప్పిండ్రు. వీళ్ళు అట్లా చెప్పినాక నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ కాలేదు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇంత లేట్ చేసిండ్రు, ఇప్పుడు ఏదో ఒకటి రీజన్ చెప్పేస్తున్నారు కావచ్చు అనుకున్నా, ఎందుకంటే బాబు యాక్టివ్ ఉండే అప్పటికి కూడా. నేను వెళ్ళి చూస్తూ ఉన్నా. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ఎక్స్రే తీసినాక మాకు ఆ లంగ్ ప్రాబ్లం ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో ఆ ప్రాబ్లం లేదు, కానీ ఇంకో ప్రాబ్లం ఉంది, బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పిండ్రు. హోల్ ఉందని చెప్పిండ్రు. అది విన్నాక నాకు డైరెక్ట్ చెప్పలేదు వాళ్ళు, యాక్చువల్గా మమ్మీ వాళ్ళకి చెప్పిండ్రు. సో మమ్మీ వాళ్ళు మనకు డైరెక్ట్ చెప్తే భయపడతారు కదా అని చెప్పేసి వెయిట్ చేయించి తర్వాత చెప్పిండ్రు ఇట్లా నిదానంగా చిన్న హోల్ ఉంది, బాగా చిన్న హోల్ ఉంది అని చెప్తే నేను కూడా నార్మల్ అయిపోయినా. సరేలే చాలా మందికి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో అయితే నార్మల్ అయిపోయింది అది హోల్ అనేది. సో అక్కడ వాళ్ళు ఒక 12 hours లేదా అక్కడ 24 hours ఉన్నాం మేము.
24 అవర్స్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద. వెంటిలేటర్ అవైలబుల్ ఉండే అక్కడ. అక్కడ ఒక 24 అవర్స్ దాకా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఆ హార్ట్‌లో హోల్ క్లోజ్ కావాలని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. ఓకే. సో, వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చినాక క్లోజ్ అయిపోతుంది అనుకున్నాం. ఆయన కూడా అయిపోతుంది కావచ్చు అనుకున్నాడు. ఓకే. సో, తర్వాత ఏమన్నాడంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అయిపోయింది. మీరు అర్జెంట్‌గా ఇక్కడ నుండి హైదరాబాద్‌కి వెళ్ళిపోవాలి. 24 అవర్స్ తర్వాత ఓకే. మీరు ఇక వెళ్ళిపోవాలి హైదరాబాద్ అని చెప్పిండ్రు. ఇక అక్కడి నుంచి వాళ్ళు అట్లా చెప్పినాక ఏం చేస్తాం అంటే కరెంట్ సిచ్యువేషన్కి ఎలాంటి డిసిజన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు మనకు. ఏదైనా డిస్కషన్ ఇంకేదైనా డిస్కషన్ చేసుకుందామన్నా కూడా అంత గ్యాప్ కూడా లేదు మనకు. సో మేమేం చేసినామంటే వాళ్ళని ఏదున్నా ఇక మీరే చేయాలి, ఏదోటి రిఫర్ చేస్తారని చెప్పిండ్రు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు, మేము ఒక మంచి హాస్పిటల్ ఉంది పంపిస్తామని చెప్పేసి యశోద హాస్పిటల్ వాళ్ళని కాల్ చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళని కాల్ చేసి అక్కడికి పంపించిండ్రు. సో మేము అది ఉంటుంది కదా అంబులెన్స్లో అందరు పోలేము, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి. సో హైదరాబాద్ నుండి కరీంనగర్కి అంబులెన్స్ వచ్చింది. వచ్చినాక మా వైఫ్ వాళ్ళ మమ్మీ అన్న వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు. ఈ గ్యాప్ లో మీ వైఫ్ ఎలా ఉన్నారు అంటే అప్పుడే కదా, ఆమెకి ఏం తెలియదు, వైఫ్కి ఏం చెప్పలేదు, ఇంకా చిన్న ప్రాబ్లం ఇట్లా అయింది కూడా ఇట్లా అయిందని కూడా చెప్పలేదు. జస్ట్ ఆ బాక్స్ లో పెడతారు కదా, బాక్స్ లో ఉన్నాడు సేఫ్ ఉన్నాడు అని చెప్పేసినాం. చెప్తే ఆమె హ్యాపీగానే ఉంది. సో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినరు, అక్కడ అడ్మిట్ చేసిండ్రంట. నేను ఇక్కడనే ఉండే, మీరు కరీంనగర్లోనే ఉన్నారు. నాకేం జరిగిందంటే నేను కరీంనగర్లో ఉన్నాక ఘోరమైన ఫీవర్ వచ్చింది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు తడుచుకుంటూ వచ్చిన, దానివల్ల ఫుల్ ఫీవర్తో పాటు బాడీలో ఇన్ఫెక్షన్ అయింది నాకు. కరెక్ట్ టైంలో ఇన్ఫెక్షన్ అయింది, ఇంకా నేను అక్కడికి వెళ్ళలేను, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక మీరు బాబు వెనక లేరు, ఉండడానికి కూడా లేదు, మమ్మీ లేదు, డాడీ లేడు, బాబు ఒక్కడే ఉన్నాడు. సో అక్కడ నుండి వాళ్ళు అక్కడికి తీసుకుపోయినాక ఫస్ట్ డే అట్లనే ఉండే, నాకు ఆ నైట్ మొత్తం పడుకున్నా, కొంచెం తగ్గింది. ఆ రోజు ఈవినింగ్ టైంకి సెకండ్ డే నైట్ పడుకున్నా, కొంచెం ఫీవర్ తగ్గింది, వెళ్ళి గ్లూకోజ్ అవి అన్నీ ఎక్కించుకున్నాం. ఇన్ఫెక్షన్ ఏం తగ్గలేదు. అట్లనే ఇక నేను మా అన్న ఇద్దరం కలిసి అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు అంటే ఈ లంగ్స్ అనేవి 2 ఓపెన్ కాలేదు, కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉంది బాబుకి కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉంది. హార్ట్లో హోల్ కూడా 6 mm ఉందని చెప్పిండ్రు. 6 mm అంటే అది ఉండేదే చిన్న గుండె, 6 mm అంటే చాలా పెద్ద హోల్ యాక్చువల్లీ. సో ఫుల్ భయపడ్డాం మేమంతా, అరే ఎట్లా అని చెప్పేసి. సో ఏం చేద్దామని చెప్తే వాళ్ళు అక్కడ పోయినాక డాక్టర్తోని మనకు అది కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ఆ కౌన్సిలింగ్లో ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే, మీరు కరీంనగర్లో ఏదైతే ఇంజెక్షన్ తీసుకున్నారో, ఇంకా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే 6 hours వేస్ట్ చేసుకున్నారో, ఆ 6 hours మీరు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ఇంజెక్షన్ ముందే ఇప్పిస్తే మీరు ఇక్కడ దాకా వచ్చే సిచ్యువేషన్స్ రాకపోవు. 6 గంటల బాధ మీకు ఇప్పటికి ఉంటుంది కదా అసలు. 6 గంటలు మేము అక్కడ వేస్ట్ చేసుకోకపోతే ఇంత పెద్ద సిచ్యువేషన్ అయ్యేది కాదు. సిచ్యువేషన్ అసలు ఏం కాకపో, ఇంజెక్షన్ ముందే ఇస్తే బాగుండేది అని అక్కడ చెప్పినాక ఇంకా అనుకున్నా. అసలు ఆలోచన ఎట్లుంటది మీకు అప్పుడు? ఇక నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా, అసలు ఇంత రైట్ డిసిజన్ తీసుకోలేకపోయినా అని చెప్పేసి మస్తు బాధపడ్డా. ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిన తర్వాత అంటే సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. ఓకే. సో వీళ్ళకు అక్కడ నుండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినాక స్టార్టింగ్లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకి 80,000 ప్లస్ ఫార్మసీస్ అవి ఇవి మంచిగా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అవి కార్పొరేట్ హాస్పిటల్ కదా, మనకు దాని గురించి ఐడియా లేదు, మనం ఎప్పుడు వెళ్ళలేదు, నాకు కొంచెం కూడా ఐడియా లేదు దాని గురించి ఎట్లా అయిందనేది. ఇక నేను ఏం చేసిన అంటే అక్కడ నుండి మేము అక్కడికి వచ్చేసినాం. నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఖర్చు పెట్టినా, ఇంకా మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టేసిండ్రు. మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ గా. ఎంత ఖర్చు అయింది అప్పటికి? ఆ 3 days కి ఒక 6-7 lakhs వరకు అయిపోయినాయి. 3 days లో 7 lakhs అయిపోయింది. 3 days కాదు, అంటే 3 days కి 3 lakhs వరకు అయిపోయినాయి. ఇంకో 3 lakhs కి పెండింగ్ ఉండే చాలా, అంటే మేము అన్ని కట్టలేదు ఒకటేసారి.
పెండింగ్, అది పెరుగుతూనే పోతుంది బిల్ ఒక సైడ్ నుంచి వెళ్ళి. ఫార్మసీకి నార్మల్గా అక్కడ మనం ఏమంటారు స్కానింగ్స్ ఉంటాయి కదా, అవును. ఆ స్కానింగ్స్ పొద్దున సాయంత్రం దానికే 6-7 అట్లా, ఫార్మసీకి 20-30 అట్లా. సో అక్కడ ఛార్జ్ అయితే ఎక్కువ ఉంటుంది, నాకు ఐడియా లేదు దాని గురించి, ఇంకా చెప్పలేము, చాలా ఉంటుంది అక్కడ ఛార్జ్. సో తర్వాత ఇదంతా తెలిసినాక నార్మల్గా ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. కరెంట్ ఏదైతే వాళ్ళు మనకు సర్జరీ టైం అని చెప్పిండ్రో, ఇప్పుడు బాబు హోల్ 6 mm నుంచి వెళ్ళి 2 mm 4 mm దాకా వచ్చింది. ఓకే. ఇక సర్జరీ చేయాలి అని చెప్పిండ్రు వాళ్ళు. సర్జరీ చేశారు. అమ్మా. వాళ్ళు సర్జరీ అని చెప్పినాక మాకు అప్పటికే పెండింగ్ 3 lakhs 4 lakhs ఉండే, కట్టాల్సింది ఇంకా 4 lakhs ఉంది. ఓకే. సర్జరీకి 2.5 lakhs వితౌట్ ఫార్మసీ ఏమి ఇంక్లూడెడ్ లేదు. ఓకే. ఇంకా ఏమంటారు మనకు వేరే ఛార్జెస్ ఏమి ఇంక్లూడెడ్ లేవు. ఓన్లీ ఆ హార్ట్లో ఏదైతే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి వాళ్ళు డివైస్ వేస్తారంట, ఆ డివైస్ ఛార్జెస్ ఓన్లీ 2.5 lakhs. ఇంకా 4 lakhs ఏమో ఉంది, 6.5 lakhs ఏమో ఉండే అప్పటికి. ఓకే. కట్టాల్సిన 6.5 అయిపోయింది ఫార్మసీ లేకుండా, హాస్పిటల్ ఇంకా డివైస్ 2.5 ఇంకా 4 lakhs ఇవి కలిపి 6.5 దాకా అట్లా ఉన్నాయి. ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు కరెక్ట్ టైంకి. నేనేమో మస్తు పరేషాన్ అవుతున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అర్జెంట్గా చేపించాలి. సో వాళ్ళు అట్లా చేపించమన్నారు, మరి ఏం చేద్దామని చెప్పేసి మస్తు బాధపడ్డా, ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. అంటే ఫ్రెండ్స్ చేస్తారు కావచ్చు హెల్ప్, కానీ ఇంత హెల్ప్ చేసేంత కూడా లేదు సిచ్యువేషన్. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు యూట్యూబరు, ఇన్స్టా ప్రమోషన్స్ చేస్తారు, ఇలా డబ్బులు అడిగే అంత అవసరం వచ్చిందా అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. యాక్చువల్లీ నేను ప్రమోషన్ చేస్తున్నాం కదా, ఈ మధ్యలో ఏమైందంటే మనకు చాలా మంది వచ్చేసిండ్రు ఇన్ఫ్లుయెన్స్లోకి. ఓకే. చాలా మంది వచ్చేసిండ్రు, ఇంకా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యలో అంత రావట్లేదు, డౌన్ అయిపోయింది, చాలా మటు డౌన్ అయిపోయింది. నార్మల్గా డెలివరీ అంటే ఒక 2 lakhs వరకు మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటాం సేవింగ్స్, అంతకంటే మించి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంత పెద్దగా అవుతుంది ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెమే అట్లా పెట్టుకొని ఉండే. సో ప్రమోషన్స్ ఏవేవే అయితే ఉంటాయో మనకు, ఎందుకంటే కార్ కూడా ఒకటి యాక్సిడెంట్ అయి ఉండే, దానికి కూడా పెట్టినా, ఇది కూడా పెట్టినా, 3.5 లక్షల దాకా ఉన్న సేవింగ్స్ అవి అటే పోయినాయి, మిగతా ఇవి ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి ఉన్న అవి కూడా అయిపోయినాయి. సో అట్లా నేను మొత్తం ఖాళీ అయిపోయినా. ఓకే. సో అట్లా ఖాళీ అయిపోయినాక ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. వీడియో చేద్దామన్నా నాకు భయం, ఎందుకంటే ఇంత పేరు సంపాదించుకున్నాం, అది కూడా ఒక రకంగా అడుక్కోవడమే యాక్చువల్లీ, అంటే మన సిచ్యువేషన్స్కి. ఇక నాకు చాలా బాధ వేసింది అప్పుడు, అంటే నేను ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకుని కూడా చాలా మందికి చాలా, అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు కావచ్చు, కానీ చాలా మందికి హెల్ప్ చేసిన, అందరికీ నేను చాలా మందికి హెల్ప్ చేసిన, కానీ కరెక్ట్ టైంకి నేను ఒకళ్ళు ముంగట ఇట్లా అడుగుతాను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ. ఆ టైంకి నా బాబు గురించి నేను అంతగా చేసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో, ఇట్స్ ఓకే అండి, అంటే అవసరానికే కదా. అంటే నాకు ఒక రిగ్రెట్ అన్నమాట అది, అంటే నా బాబుకి ఎప్పటికి కూడా లైఫ్లో అట్లనే ఉండిపోతుంది. అంటే నేను కాపాడలేకపోయినా, వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేక నేను చేసుకోలే అనే సిచ్యువేషన్ వచ్చింది. పర్లేదు, మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, ఆ హెల్పే మీకు ఇలా తిరిగి వచ్చింది అనుకోండి, అంతే. అవసరమైనప్పుడు మీరు ఎవరికో చేశారు, ఇక్కడ మీకు అవసరమైనప్పుడు ఇచ్చారు, అంతే. అక్కడ మస్తు బాధేసింది, మస్తు నేను ఏడిసిన, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అడగడానికి కూడా మనసు వచ్చి ఉండదు కదా అంత ఈజీగా.